ఓవరాల్ గుడ్. కాస్ట్యూమ్స్ అండ్ ఎగ్జిబిట్ అలా ఏం లేదు, ఓవరాల్ గుడ్. ఎలా ఉంది? బాగుందన్న, చాలా బాగుంది. బెస్ట్ మూమెంట్ ఏదన్నా మూవీ? ఇంటర్వెల్ చాలా బాగుంది. ఇంకా ప్రభాస్ అంటే అప్పటి వరకు చాలా కామ్ గా ఉన్న ఉగ్రం, అది మొత్తం ఒక ఉగ్ర స్వరూపం చూపించినట్టు ఒక సీన్ ఉంటది, అది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బెటర్ అంటారా, సెకండ్ హాఫ్ బెటర్ అంటారా? ఒకటే అన్న, మొత్తం సేమ్ ఒకటే టోన్ లో వెళ్తుంది సినిమా అంతా. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది కాబట్టి దాంట్లోనే ఇంకేదైనా ఉంటే దాంట్లోనే చూడాలి. అంటే మీరు రెండు పాటలు చూసాక ఇదేనా అంటే అప్పుడు బాగుంటది. ఫస్ట్ పార్ట్ కి ఫ్యాన్స్ అలానే కంబ్యాక్ ఇచ్చారు ప్రభాస్ కి. చాలా హై ఉన్నాయి, చాలా ఎలివేషన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ప్రశాంత్ నీల్ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అలానే రెండు సినిమాలుగా డిసప్పాయింట్ అయ్యి ఈ సినిమాకి అసలు డిసప్పాయింట్ అవ్వరు. చూస్తే మాత్రం అసలు డిసప్పాయింట్మెంట్ అనే పేరు దగ్గర కూడా రాదు. మూవీలో హైలైట్స్ ఏమున్నాయి, నెగటివ్స్ ఏమున్నాయి భయ్యా? ఆఫ్ కోర్స్ ప్రభాస్ హైలైట్స్ అంటే ఫైట్ సీన్స్. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ లో ఫైట్ సీన్స్ చాలా హై అయ్యాయి. చాలా అసలు డిసప్పాయింట్మెంట్ ఫ్యాన్స్ కి ఉండదు. ఇది ఒక పార్ట్ 1 లా చూస్తే అసలు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. 2 పార్ట్ మూవీ కాబట్టి పార్ట్ 1 లా చూస్తే ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ప్రశాంత్ నీల్ వర్క్ ఎలా ఉంది అంటే ది బెస్ట్ అంటే కేజీఎఫ్ 2 తర్వాత ఆల్రెడీ ఒక బిగ్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. స్టోరీ వైజ్ అయితే నిజం చెప్పాలంటే ఉగ్రం అన్నారు, ఆయన అన్నట్టున్నారు ఉగ్రం లాంటి సెటప్ తీసుకున్నాని. ఆయన ఉగ్రంలో చాలా స్మాల్ గా ఒక ఫ్రెండ్స్ ఇద్దరు మధ్యలో గొడవలో చూపించారు. కానీ ఇది ఒక యూనివర్స్ లా తీసుకొచ్చి, కాన్సార్ అనే యూనివర్స్ లా తీసుకొచ్చి మొత్తం చేయడం. ఆయన స్టోరీ వైజ్ అయితే చాలా బాగా రాశారు అనుకుంటున్నాం. సెకండ్ పార్ట్ లో చూస్తే మనకి ఇంకా తెలుస్తుంది, అది చూడాలి. ప్రభాస్ కి చాలా ఆల్రెడీ డిసప్పాయింట్ చేశాడు అందరినీ లాస్ట్ 3 మూవీస్ తో. ఈ మూవీ ఎంతవరకు తీసుకెళ్ళాడు? మళ్ళీ ప్రభాస్ ఇస్ బ్యాక్ అంతే. రేటింగ్ అయితే అంతే సార్, రేటింగ్ 3 వరకు తీస్తాం అంతే. సినిమా సూపర్ ఉందన్న, సూపర్ బాగుందన్న. కండాలన్న, కండాలు బాగుంది. సినిమా మామూలు లేదన్న. సలార్ అంటే ఇంకా పార్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ కేజీఎఫ్ ఆల్ బాహుబలి రికార్డ్. అంటే కేజీఎఫ్ లెవెల్ లో మ్యాచ్ చేయలేకపోయాడు ప్రశాంత్ నీల్ అంటున్నారు. కేజీఎఫ్ అంటే హైలైట్ టాపిక్, వేరే మోడల్ కేజీఎఫ్ సంబంధం లేదు. హైలైట్ తో సలార్ కట్అవుట్, ఆ ప్రభాస్, ఆ ఫైటింగ్ గానీ, ఆ స్టోరీ మొత్తం డిఫరెంట్. నో కేజీఎఫ్ కంపేర్. మాస్ ఆడియన్స్ గానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ గానీ ప్రశాంత్ నీల్ సాటిస్ఫై చేశాడు. మాస్ ఆడియన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ సాటిస్ఫై చేశాడు, ఫుల్ సాటిస్ఫై. ఆ కట్అవుట్ చూసి కొనుక్కోవాలి అంతే. అలాగే ఫైట్స్ ఎలా ఉన్నాయి మూవీలో? మామూలుగా లేదు ఫైట్, సూపర్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ అంటే ఆ స్టోరీ కూడా హైలైట్, కాన్సెప్ట్ కూడా హైలైట్. కట్అవుట్ బాగుందన్న. ఆ కట్అవుట్, ఆ షోల్డర్, ఏ హీరో పనికి రాడన్న ప్రభాస్ ముంగల. అందులో పాజిటివ్స్ ఏమున్నాయి, నెగటివ్స్ ఏమున్నాయి ఆడియన్స్ కి చెప్పాలంటే? పాజిటివ్ నెగటివ్ అని ఏం లేదు, అంతా పాజిటివ్ ఉంది. బట్ సినిమా మాత్రం సక్సెస్ఫుల్ అన్న 100%. ఓవరాల్ గా లాంగ్ రన్ ఆడుతుంటారా సినిమా? గట్టిగా ఆడుతారు. 2000 crores ఎక్స్పెక్టేషన్, మై ఎక్స్పెక్టేషన్. सुपर ఉంది సినిమా అయితే. ప్రభాస్ को देख के कोई भी फिदा हो जाना, कोई भी. హిందీ నైది, తెలుగు వస్తుంది, అన్ని వస్తుంది మనకి. సినిమా మాత్రం సూపర్, ఏకదమ్ కిరాక్. చూసిన వాళ్ళు బట్టలు దింపేసుకోవాలి. హీరో ఎంట్రీ ఫుల్ ఫిదా, ఫుల్. ఎట్లాంటి ఛాతీ, బాడీ ఏకదమ్ సూపర్. అన్ని చూసిన ఒక్కొక్కడు అన్ని బట్టలు దింపేసుకోవాలంటున్నారు. కేజీఎఫ్ కన్నా ఇట్టు కొట్టింది అనుకో. ఇక కేజీఎఫ్ కన్నా ఇట్టు. నీకు ఇంకా టిస్ట్ చెప్పాలా? సినిమా చూడలే, నేనేమనుకో.